మంగళ గౌరీ వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన వ్రతం. దీనిని శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున ఆచరిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన మహిళలు తమ భర్త దీర్ఘాయుష్ కోసం, అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు చేస్తారు. అలాగే పెళ్లికాని యువతులు మంచి భర్త లభించడం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. పూజా విధానం. మంగళ గౌరీ వ్రతాన్ని పాటించే విధానం ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు. కానీ సాధారణంగా పాటించే కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. గౌరీ దేవిని తయారు చేసుకోవడం. ముందుగా ఒక పీఠంపై పసుపుతో చేసిన గౌరీ దేవిని లేదా గౌరీ దేవి ప్రతిమను ప్రతిష్ఠించాలి. కొంతమంది పీఠంపై బియ్యం పోసి దానిపై కొబ్బరికాయ, చీర, జాకెట్టుతో కలశం ఏర్పాటు చేస్తారు. తోరాలు 5 లేదా 9 పోగుల తెల్లని దారానికి పసుపు రాసి 5 లేదా 9 పువ్వులతో 5 ముడులు వేసి తోరాలు తయారు చేస్తారు. పూజ పూర్తయ్యాక వీటిలో ఒక తోరాన్ని మెడలో లేదా చేతికి కట్టుకుంటారు. వినాయక పూజ. ఏ పూజ అయినా వినాయకుడితోనే మొదలవుతుంది. కాబట్టి ముందుగా పసుపుతో చేసిన వినాయకుడిని పూజించాలి. పూజా తర్వాత మంగళ గౌరీ అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తారు. ఈ పూజలో పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం వంటి వాటితో అమ్మవారిని అలంకరించి నైవేద్యం సమర్పిస్తారు. వాయనం. ఈ పూజ పూర్తయిన తర్వాత వాయనం ఇవ్వడం ఈ వ్రతంలో ముఖ్యమైన భాగం. ఒక జాకెట్టు ముక్క, తమలపాకులు, వక్కలు, పండ్లు, దక్షిణతో పాటు నానబెట్టిన శనగలు వంటివి వాయనంలో ఉంచి ముత్తైదువులకు ఇస్తారు. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మా వాయనం అని చెప్పి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. కథ వినడం. వ్రతంలో భాగంగా మంగళ గౌరీ వ్రత కథను చదవడం లేదా వినడం తప్పనిసరి. కథ వినకుండా పూజ అసంపూర్తిగా పరిగణించబడుతుంది. కథా సారాంశం. మంగళ గౌరీ వ్రతానికి సంబంధించిన ఒక కథ ప్రకారం పూర్వం ధర్మపాలుడు అనే రాజుకు సంతానం లేకపోవడంతో గౌరీదేవిని పూజించాడు. దాని ఫలితంగా అతనికి వారదత్తుడు అనే కొడుకు పుడతాడు. అయితే ఆ బాలుడు అల్పాయుష్కుడు అని తెలుసుకుంటాడు. పెద్దయ్యాక వారదత్తుడికి సుశీల అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. వారికి మంగళ గౌరీ దేవి కలలో కనిపించి, నీ భర్తకు పాముకాటు వల్ల మరణం గండం ఉంది. మంగళ గౌరీ వ్రతం ఆచరించి వాయనం ఇవ్వు అని చెబుతుంది. సుశీల అలాగే చేస్తుంది. మరుసటి రోజు నిజంగానే ఒక పాము వారదత్తుడిని కాటు వేయడానికి ప్రయత్నించగా గౌరీదేవి అనుగ్రహంతో పాము కాటు వేయకుండా పడగను దించుతుంది. ఈ విధంగా సుశీల తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. ఈ కథ తర్వాత ఆ వ్రతం ఆచరించిన వారికి అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్ముతారు.